హాయ్! ఈరోజు కథ ప్రవరాఖ్య 31. భోజనం అయ్యాక అందరం హాల్లో కూర్చున్నాం. అమ్మ, అల్లుడు ఒక సైడు, నేను సింగిల్ సీటర్‌లో కూర్చున్నా. అదేంటో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయన్నట్టుగా బిహేవ్ చేసే అమ్మ మా సీఎం సార్‌తో మాత్రం గ్యాప్ లేకుండా కబుర్లు చెప్పేస్తుంది. బాబోయ్! అనుకుంటూ గడ్డం కింద చేతులు వేసుకుని వాళ్ళిద్దరిని చూస్తుంటే మాటల్లో నా వైపు ఇద్దరు ఒకేసారి చూసేసరికి నేను ఇద్దరిని అయోమయంగా చూశాను. మీ ఇద్దరి మొదటి రాత్రి అయిందా అనగానే కళ్ళు పెద్దవి చేసి చూశాను. మా సీఎం సార్ నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంకా అవ్వలేదని చెప్పాను. అదే నేను చేసిన పెద్ద తప్పని నాకప్పుడు అది తెలియలేదు. అయిందని చెప్పినా పోయేది. కానీ అలా చెప్పినా అమ్మ లేకుండా పెళ్లి చేసుకున్నావు, కనీసం మొదటి రాత్రి గురించి కూడా చెప్పలేదు అంటుంది కదా. హబ్బా! మంచి గుడ్ న్యూస్ చెప్పారని అనేసరికి నేను అయోమయంగా చూస్తుంటే, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండండి. మీకు 3 రాత్రులు ఇక్కడే చేసి పంపిస్తాను అంది. అంతే, ఇద్దరం దెబ్బకి షాక్ అయి మొహాలు చూసుకుని ఏంటి అని ఒకేసారి గట్టిగా అరిచేసరికి ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ నేను 3 రాత్రులు అన్నాను, 30 దెబ్బలు అనలేదు. ఎందుకు ఇద్దరు అంత రియాక్షన్ ఇచ్చారని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. మా అమ్మ నవ్వుతూ లేచి వంటగదిలోకి వెళ్ళిపోగానే వెంటనే మా సీఎం సార్ పక్కన కూర్చుని పాసం గట్టిగా పెట్టేసరికి ఔ అని గావు కేక వేశాడు. ఏమైంది అంటూ మా అమ్మ బయటికి పరిగెత్తుకొచ్చేసరికి నేనేమీ తెలియనట్టు కూర్చుంటే ఒక పెద్ద గండు చీమ దాని రాకాసి గోళ్లతో గిచ్చేసింది అత్తయ్య అని పళ్ళు కొరుకుతూ నా వైపు చూస్తూ చెప్పడంతో జాగ్రత్త బాబు అంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మ. మా అమ్మ కిచెన్లోకి వెళ్ళగానే వద్దని చెప్పొచ్చు కదా అని నేను రాక్షసి ఎందుకు గిచ్చావని అతను ఒకేసారి అరిచి తర్వాత వెంటనే రియలైజ్ అయ్యి మా అమ్మ కార్యం అంటుంటే వద్దని చెప్పొచ్చు కదా అని గొంతు పట్టుకుంటుంటే ఓ చంపేస్తావా ఏంటి అన్నాడు తాపీగా. నిన్ను చంపేసినా పాపం లేదు. ఈ నెల రోజుల్లో నిన్ను ఇబ్బంది పెట్టనని చెప్పి మా అమ్మ కార్యం అంటే వద్దని చెప్పకుండా ఒప్పుకుంటావా అన్నాను కోపంగా. నేనే ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పొచ్చు కదా అని కళ్ళు ఎగరేయడంతో నేను సైలెంట్ అయిపోతే చెప్పు, మీ అమ్మకి కార్యం వద్దని చెప్పే ధైర్యం నీకు లేదా అన్నాడు. అలా చెప్తే ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు, దీనికేంటి ప్రాబ్లం అని అడుగుతుంది. ఇప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పాలి. అప్పుడు మా అమ్మకి లేనిపోని డౌట్లు వస్తాయని నేను లోగొంతుతో చెప్పేసరికి కదా, నేను కూడా అందుకే సైలెంట్ గా ఉన్నాను. కార్యం అని డెకరేట్ చేసి రూమ్ లోకి పంపించగానే కార్యం అయిపోతుందా ఏంటి? నిన్ను ఇబ్బంది పెట్టనని చెప్పాను, మాట తప్పను అన్నాడు. నిజమే, నాకు తొందరపాటు ఎక్కువే. కానీ ఈ మానవుడి దయ వల్ల ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తేడా తెలియట్లేదు. అమ్మ సంతోషం కోసం కార్యానికి ఒప్పుకున్నాను గాని ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు చెప్తాను అయ్యగారి సంగతి అనుకున్నాను కోపంగా. మేము హాల్లో కూర్చుని చూస్తూ ఉండగానే బుట్టలు బుట్టలు మల్లెపూలు, గులాబీ పూలు తెప్పించడంతో నాకు ఆ రోజు ఊర్లో ఫోటోలు గుర్తొచ్చేసరికి టక్కున అతని వైపు చూడడంతో అప్పటికే నా వైపు కోపంగా చూస్తున్నాడు. ఇతనికి ఏమైంది అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటే నీకు కాస్త తిక్కుంది, దానివల్ల నోటి దురద మాత్రమే కాదు, చూసింది కూడా నీకు నువ్వే డిసైడ్ అయిపోతావు కదా అన్నాడు కోపంగా. అవును, చూసి అర్థమైన దాన్ని బట్టే నేను డిసైడ్ అవుతాను. నువ్వేం చేశావో అదే నా మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటుందని అతను ఆ రోజు విషయం గురించి మాట్లాడుతున్నాడని అర్థమై మొహం మీద వేళ్లాడిస్తూ చెప్పేసరికి చేయి పట్టుకుని లాగి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీ నకరాలన్నీ భరిస్తున్నాను, కానీ లేకపోతే నీలాంటి దాంతో ఎవడు 2 రోజులు కూడా ఉండలేడు. నిన్ను ప్రేమించిన పాపానికి అటు అత్తయ్య ఇటు నేను నిన్ను భరించాల్సి వస్తుందని అన్నాడు వెటకారంగా. మా అమ్మ కూడా నన్నెప్పుడు ఈ మాట అనలేదు. అంత కష్టంగా ఉంటే నెల 2 నెలలు అంటూ డెడ్ లైన్ పెట్టి ఈ నాటకాలన్నీ ఎందుకు, ముందే వదిలిపెట్టొచ్చు కదా అని వెంటనే నోటి మీద చేతులు వేసుకుంటే ఈడియట్ గర్ల్ అంటూ నా తల మీద పొడిచాడు. అబ్బా, అవి చేతుల మేకుల, అంత గట్టిగా పొడిచావేంటని కోపంగా పిడికిళ్లు బిగించేసరికి సంయుక్త అంటూ మా అమ్మ వాయిస్ వినిపించడంతో ఇద్దరం నార్మల్ గా యాక్టింగ్ చేస్తూ కూర్చున్నాం. ఇద్దరి దగ్గరకు వచ్చి మా సీఎం సార్ చేతిలో ఒక డ్రెస్ ప్యాకెట్ పెట్టి ఇవి మార్చుకుని రండి బాబు, కావాలంటే స్నానం కూడా చేయండి, 3 రాత్రులకి గదిలోకి పంపించే ముందు కొన్ని తంతులుంటాయని చెప్పడంతో సరేనని బుద్ధిగా స్కూల్ పిల్లాడిలాగా తల ఊపి ఆయన గారు రూమ్ లోకి వెళ్లేసరికి అమ్మా ఇప్పుడు ఇదంతా ఎందుకు అన్నాను వీలైనంత నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ. నోర్మొయ్, పెళ్లి ఎలాగో సాంప్రదాయబద్ధంగా జరగలేదు, కనీసం 3 రాత్రులైనా సాంప్రదాయబద్ధంగా చేద్దాం అనుకుంటే మధ్యలో అడ్డుపుల్లలు వేస్తావేంటి, ముందు వెళ్ళి ఈ చీర మార్చుకుందువు పద అంటూ నా మాట వినిపించుకోకుండా నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్లి నేను స్నానం చేస్తానని చెప్పడంతో స్నానం చేసొచ్చాక నాకు చీర కట్టింది. అయిష్టంగానే చీర కట్టుకున్న తర్వాత పాపం తన దగ్గర నగలేమీ లేవు కాబట్టి పెద్దగా ఏమీ వేయకుండానే నన్ను కాస్త ముద్దుగా రెడీ చేసి బయటకు తీసుకొచ్చి కిచెన్ లోకి తీసుకువెళ్ళింది. నా చేతికి పాల ప్యాకెట్ ఇవ్వడంతో ఇప్పుడు ఇవి తీసుకువెళ్లి నీ అల్లుడికి పాలాభిషేకం చేయాలా అనగానే టపీమని నా నెత్తి మీద ఒకటి వేసి కుళ్ళు జోకులాపి పాలు కాగబెట్టు,
సిమ్‌లో పెట్టి బయటకొచ్చాక నువ్వు చేయాల్సిన పనులున్నాయని చెప్పేసరికి మూతి ముడుచుకొని పాల గిన్నెలో పోసి ఫ్లేమ్ సిమ్‌లో పెట్టి గిన్నె స్టవ్ మీద పెట్టి ఇప్పుడేం చేయాలి అని అడిగాను. వసంత అన్నీ రెడీ అయిపోయాయా అనగానే రెడీ అయిపోయాయి అమ్మగారు అంటూ అది వాలీబాలా లేదంటే ఫుట్బాలా అర్థం కానట్టుగా ఉండ చుట్టిన మల్లెపూల ముద్ద తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చింది పనిపిల్ల. అప్పుడెప్పుడో 'మురారి' మూవీలో ఇలాంటి ఒక పూబంతి చూసినట్టు గుర్తు. ఐ థింక్ దీన్ని పూలబంతి అనుకుంటా. అబ్బో! ఇంత ఆలోచిస్తున్నావంటే నువ్వు ఇంగ్లీష్‌లో పుట్టి పెరిగావా? అంటే నా ఉద్దేశంలో దాని పేరు నాకు గుర్తులేదు అంతే. ఆ పూల బంతిని చేతిలో పట్టుకుని, నా చేయి కూడా పట్టుకుని బయటకొచ్చేసరికి కింద చాప పరిచి దాని మీద కూడా పూలు పరిచేసరికి మా సీఎం సార్ రాగానే "కూర్చోండి బాబు" అని ఆయన గారిని కూర్చోబెట్టి ఎదురుగా నన్ను కూర్చోబెట్టింది. మేమిద్దరం కూర్చోగానే మా ఇద్దరి మధ్యలో ఉండేలా మా పక్కన కూర్చుని ఇప్పుడు ఒకరి మొహం ఒకరు పగలగొట్టుకునే రేంజ్‌లో కాకుండా సున్నితంగా ఒకరికొకరు ఆ బంతి విసురుకోవాలి అని చెప్పింది. అసలు ఈ హడావిడిలో మేము లంచ్ చేసి కూడా 4, 5 గంటలు గడిచిపోయేసరికి కరెక్ట్‌గా నైట్ టైంకి మా అమ్మ కార్యం ఏర్పాటు చేసిందని కూడా నాకు తట్టలేదు. ముందు సీఎం సార్ చేతిలో బంతి పెట్టడంతో అతి సున్నితంగా నా వైపు విసిరేసరికి 2 చేతుల్లో క్యాచ్ పట్టి నేను గట్టిగా విసిరేసరికి ఆ బంతి వెళ్లి ఆయన గారి మొహాన్ని ముద్దాడింది. నా మొగుడైనా నేనెప్పుడు స్వయంగా వెళ్లి ఆయన గారికి ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ బంతి పాపం బాగా ఉబలాట పడిపోయింది. ఎలాంటి సౌండ్ ఇవ్వకపోయినా "అయ్యయ్యో! గట్టిగా తగిలిందా బాబు" అంటూ నా తల మీద గట్టిగా ఒకటి వేసి మా అమ్మ తిట్టడం మొదలు పెట్టేసరికి "అమ్మా నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేమి క్రికెట్ బాల్‌తో కొట్టలేదు. పూలతో ఉండ చుట్టిన బాల్‌తో కొట్టాను. కాస్త గట్టిగా తగిలి ఉండొచ్చు గాని మరీ ముక్కు పగిలిపోదు" అన్నాను. "నోరు మూసుకుంటావా నువ్వు? కొంచెం. నువ్వు చెప్పినట్టల్లా వింటూ నువ్వు తానా అంటే తందానా అంటున్నాడు అని మొగుడికి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకుంటా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు అబ్బాయిని కేర్ చేయట్లేదు" అని మా అమ్మ అరుస్తూ ఉంటే ఏంటి నేను తానా అంటే ఈయనగారు తందానా అంటున్నాడా? పెద్ద జోక్ వేసింది మా అమ్మ. నిజంగానే నేనేం చెప్తే అది వినేవాడే అయితే నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళెందుకు కట్టేవాడు అని తిట్టుకున్నాను. అసలు మా ఇద్దరి తిట్లల్లో ముక్కు పగలగొట్టుకున్న సీఎం సార్ ఎక్స్‌ప్రెషన్స్ గమనించాలన్న ఆలోచన ఇద్దరికీ రాలేదు. గట్టిగా కాకపోయినా ఒక మోస్తరుగా తగలడంతో గుర్రుగా చూస్తూ మా అమ్మ మాటలు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. మళ్ళీ ఆ పూల బంతి నా చేతిలో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఒలింపిక్స్‌కి ఆడుతున్నట్టుగా కాకుండా సున్నితంగా ఆడపిల్లలాగా వెయ్యవే. మా కాలంలో బంతి వేయడం సంగతి అటుంచు. అసలు బంతి చేతిలోకి తీసుకుని విసిరేయడానికి మాకు చాలా సిగ్గు వేసేది అని అమ్మ చెప్పేసరికి మరంత పద్ధతి గల కాలంలో పుట్టిన మీ ఆయన నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నాను. వెంటనే అమ్మ మొహం డల్ అయిపోవడంతో "సంయుక్త మీ అమ్మతో అలాగేనా మాట్లాడేది" అంటూ మా సీఎం సార్ అరిచేసరికి నేనేమన్నానో సెన్సెస్ లోకొచ్చి జ్ఞాపకం చేసుకుని "సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టడానికి నేను అలా మాట్లాడలేదు. ఏ కాలంలో అయినా మనుషుల మనస్తత్వాల్ని సిగ్గు బొగ్గులతో క్యాలిక్యులేట్ చేయడం మంచిది కాదని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం" అన్నాను. అప్పటికే నాన్న గురించి బాధపడ్డం అమ్మకు అలవాటు కావడం వల్ల ఎక్కువసేపు ఆ మొహాన్ని డల్‌గా మెయింటైన్ చేయలేక నార్మల్ అయిపోయి అధిక ప్రసంగం ఆపేసి "చెప్పిన మాట విను" అని చెప్పడంతో సరే అని మొహం మాడు పెట్టుకుని అతి సున్నితంగా బంతి విసిరేసరికి అది మా ఇద్దరి మధ్యలోనే పడ్డంతో వాళ్ళిద్దరూ నన్ను దీంతో మా వల్ల కాదు అన్నట్టు చూశారు. "అత్తయ్య మీ అమ్మాయితో పెట్టుకుంటే బంతాట దగ్గరే టైం అంతా గడిచిపోతుందని" అతను అనేసరికి ఓహో! ఆ తర్వాత ముహూర్తం కోసం బాగా వెయిట్ చేస్తున్నట్టున్నాడు గురుడు. పిచ్చి వేషాలు వేస్తే పూల బంతితో కాదు పిడికిలి బిగించి ముక్కు పగలగొడతాను అనుకున్నాను. కనీసం ఒక్క 5 సార్లయినా ఒకరికొకరు విసురుకోవాలి బాబు అని మా అమ్మ నసిగేసరికి ఇష్టం లేకుండానే మధ్యలో ఉన్న బంతి మళ్ళీ నా వైపు విసిరేసరికి ఈసారి పెద్దగా విసిగించకుండానే నేను కూడా అతనికి అందేలా విసిరాను. అలా 6 సార్లు ఒకరికొకరం విసురుకున్న తర్వాత అక్కడే మమ్మల్ని పక్కపక్కన కూర్చోబెట్టి ఒకటే విస్తరాకు తీసుకొచ్చి భోజనం వడ్డించి తినమని చెప్పడంతో ఇద్దరం అయోమయంగా చూస్తూ ఒకే విస్తరాకులో ఎలా తింటామని ఒకేసారి అడిగాం. మా ఇద్దరి కన్ఫ్యూజన్ చూసి మా అమ్మతో సహా పని పిల్లలు కూడా నవ్వుకోవడంతో "ఇంత అమాయకంగా ఉన్నారు మీరు. ఇద్దరు ఎలా కలిసి కాపురం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద న్యూస్‌లు వేస్తుంటే నువ్వు తెలివిగల దానివని అనుకున్నాను గానీ నా కూతురు ఇంత అమాయకురాలా అని ఇప్పుడు అనిపిస్తుందే. భలే ముద్దొచ్చేస్తున్నావే" అని మా అమ్మ నా బుగ్గలు గిల్లేసి దంపతి భోజనం ఇద్దరు కలిసే తినాలి. కలిసి తినడం కాదు ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెప్పడంతో అమ్మా అన్నాను పళ్ళు కొరుకుతూ. "మళ్ళీ ఏదైనా అడ్డుపుల్ల వేస్తూ మాట్లాడావనుకో మొహం పగలగొడతాను. నోరు మూసుకొని తింటావా లేదా" అనేసరికి నాకు చిరాకుగా అనిపించి మా సీఎం సార్ వైపు చూడటంతో "తనకొకరు తినిపిస్తే తినే అలవాటు లేదేమో కదా అత్తయ్య. ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం"
ఒకే విస్తరాకులో తింటే ప్రాబ్లం లేదు కదా అని మా సీఎం సార్ అడగగానే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకరికొకరు ఖచ్చితంగా తినిపించుకోవాల్సిందే. పని పాట లేక నేను ఒకటే విస్తరాకు పెట్టాను అనుకుంటున్నారా అని మా అమ్మ అనేసరికి సీఎం సార్ తెల్ల మొహం వేసుకుంటే వెంటనే మా అమ్మ ఏమందో రియలైజ్ అయిపోయి, క్షమించండి బాబు, ముందు మీరిద్దరు మొహమాట పడ్డం ఆపేసి చెరొక ముద్ద తినిపించుకోండి, తర్వాత అదే అలవాటవుతుంది అని చెప్పింది. ఇక తప్పక ఇద్దరం చెరొక ముద్ద కలిపి కళ్ళు మూసుకొని తినిపించుకోబోయి ఒడిలో పోసేసరికి మళ్ళీ ఇంకొకటి పీకి సరిగ్గా పెట్టు అని చెప్పింది అమ్మ. దాంతో కోపంగా మరొక ముద్ద తీసి అతని నోటికి పెడితే నా వైపే కన్నార్పకుండా సూటిగా చూస్తూ ఆ ముద్ద తీసుకునేసరికి నా కొళ్ళంతా జల్దరించిన ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత తను నాకొక ముద్ద పెట్టి పెదవికి అంటుకున్న మెతుకు తీసేశాడు. తల చప్పున దించుకున్నాను. తను చిన్నగా నవ్వుకుంటూ మొహం తిప్పుకోవడం నాకు తెలుస్తూనే ఉంది. బాబోయ్, దగ్గరకొస్తే కొడతాను అది ఇది అని ఇందాక తెగ మాట్లాడాను కానీ తర్వాత ఏమవుతుందోనని ఇప్పుడు టెన్షన్ మొదలైందని అనుకుంటూ ఎడమ చేతిలో చీర కొంగుని నలిపేయడం మొదలుపెట్టాను. భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మమ్మల్ని రూంలోకి పంపించడానికి అమ్మ ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు డిన్నర్ చేయవా అని నేను అడిగితే, మీరు వెళ్ళాక నేను చేస్తాను గాని ముందు మీరు వెళ్ళండి అని సీఎం సార్ని లోపలికి పంపించి తర్వాత వేడివేడి పాల గ్లాస్ నా చేతికి అందించి లోపలికి తోసేసి డోర్ బయట నుంచి వేసింది. తలెత్తి చూడాలంటే నాకేమో వణుకుడు రోగం మొదలయ్యేట్టుగా ఉంది. ఎంతసేపటికి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలెత్తి చూసిన నాకు అతను సోఫాలో దిండు దుప్పటి వేసుకుని నిద్రపోతూ కనిపించేసరికి అప్పటి వరకు నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. ఏదేదో అవుతుంది అని అనుకుంటే ఇంకేదో అయింది అనుకుంటూ వెళ్లి బెడ్ మీద పడుకుని నిమిషాల వ్యవధిలో నిద్రలోకి జారుకున్నాను. ఉదయాన్నే డోర్ బాదే సౌండ్కి మెలకు రావడంతో కళ్ళు నులుముతూ రాత్రి జరిగిందంతా నాకు గుర్తుండడంతో డోర్ తీయడానికి వెళ్లాను. ఓయ్, కార్యం జరిగినట్టుగా యాక్టింగ్ చేయమని చెప్పాడు. ఎందుకు అంటూ డోర్ తీసి అమ్మ మొహంలో డౌట్ చూసి అప్పుడు బుర్ర వెలిగింది. అతని వైపు చూసేసరికి కోపంగా చూస్తుంటే నాకంత ఐడియా రాలేదు అని నసుగుతూ చెప్పడంతో, అదే అంటున్నాను కదా, నీ బుర్రలో అంత గుజ్జుంటే నేనెందుకు ఇన్ని పాటలు పడేవాణ్ణి అని చెప్పి విసురుగా వాష్రూంలోకి వెళ్ళాడు. అతను డోర్ క్లోజ్ చేసుకొని నవ్వుకుంటూ 1 2 3 అని లెక్క పెట్టేసరికి నాకు ఎక్స్ట్రా క్లాత్స్ లేవు అని అరిచాడు. మరేంటి దర్జాగా వెళ్ళిపోయావు, బయటకొచ్చి అమ్మ నీకు బట్టలు తెప్పించిందో లేదో అడుగు అనేసరికి నువ్వే వెళ్ళి అడుగు అన్నాడు. దాంతో తల కొట్టుకుంటూ సరే వెళ్ళి అడుగుతానుండు అని డోర్ ఓపెన్ చేసి, అమ్మా ఈయనకంట బట్టలు తెప్పించావా అని నేను అడిగేసరికి అబ్బో ఈయనంట అని మా అమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే బాత్రూంలో నుంచి మా సీఎం సార్ నవ్వులు కూడా వినిపించాయి. అబ్బాయి ఇక్కడ చాలా సార్లు ఉండేవాడట కదా, అబ్బాయి రూమ్ లో మంచి బట్టలు తీసుకొస్తానని డ్రైవర్ వెళ్ళాడు, తీసుకొచ్చి ఇస్తాడు, తీసుకో అని చెప్పింది. సరే అని బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉండగా డ్రైవర్ తీసుకొచ్చి బట్టలు ఇవ్వడంతో రూమ్ లోకి వచ్చి అతని చేతిలో బట్టలు పెట్టి నేను వెనక్కి వచ్చేసాను. సీఎం సార్ గారి స్నానం అయ్యి రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు, నేను ఫ్రెష్ అవ్వాలి, బయటికి వెళ్ళు అని కసిరేసరికి నా వైపు చురుగ్గా చూస్తూ వెళ్ళిపోయాడు. నేను కూడా బయటకు వచ్చేసరికి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో కిచెన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో ఇల్లంతా పొగ పరుచుకుంటూ ఉండేసరికి దగ్గుతూనే గార్డెన్ లోకి వెళ్లేసరికి కట్టెల పొయ్యి మీద మా అమ్మ మా సీఎం సార్ ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యపరిచింది, లుంగీ కట్టుకుని తలకి టవల్ చుట్టుకుని కట్టెల పొయ్యిలో నిప్పు ఊదడమే విచిత్రం అంటే మా అమ్మ పక్కన నిలబడి ఆయన గారికి అన్ని వద్దు వద్దు అంటూనే అందిస్తోంది. అమ్మ అసలు ఇక్కడేం జరుగుతుందని నేను కళ్ళు నోరు తెరుచుకుని అడిగాను. అల్లుడు గారు ఎంత వద్దంటున్నా వినకుండా కట్టెల పొయ్యి మీద వంట చేస్తే బాగుంటుందని తనే స్వయంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంట చేస్తున్నాడే, నువ్వైనా వద్దని చెప్పు అంది అమ్మ. నిజమే, గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే సరే, కానీ గ్యాస్ ఉండగా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని పొగ పీల్చడం అదేం సరదానో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి ఏమని పిలవాలి? అమ్మకేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని డప్పు కొట్టి చెప్పాడు ఈ మనిషి. వెళ్లి అదర్వగారు అన్నా సీఎం సార్ అన్నా కూడా మా అమ్మ పొయ్యిలో ఉన్న కట్టతో వాత పెడుతుంది. లాభం లేదని వెళ్లి భుజం మీద చేయి వేసి ఏమండి అనగానే దెబ్బకి చేస్తున్న పని ఆపేసి చేతిలో ఉన్న గిన్నె జారి కింద పడిపోవడంతో తలెత్తి నా వైపు చూశాడు. 10 రూపాయల యాక్టింగ్ కి 25 రూపాయల యాక్టింగ్ చేస్తున్నానని నాకు తెలిసినా వేరే దారి లేదు మరి. మీకు చేతగాని పనులు ఎందుకు, గ్యాస్ మీద అమ్మ వంట చేస్తుందిలే అని చెప్పి చేపట్టుకుని లేపడానికి ట్రై చేస్తే లేస్తేనే కదా. లేదు బేబీ, కట్టెల పొయ్యిలో చేసే వంట బాగుంటుందని అతను నా చేతి మీద చెయ్యేసి చెప్పేసరికి పిలుపు కొత్తగా ఏమీ లేదు. ఎందుకంటే కావాలని ఇంట్లో అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాడు కానీ ఓవర్ యాక్షన్ చేయడంతో ఎవరూ చూడకుండా అతని భుజం మీద గట్టిగా గిల్లేశాను.
అబ్బా అన్న సౌండ్ మా సీఎం సార్ నోటి నుంచి రావడం ఆలస్యం. ఏమైంది అల్లుడు గారు అంటూ మా అమ్మ పరిగెత్తుకు రావడంతో నేను గిల్లేశానని చెప్తాడని భయం వేసింది, కానీ కాలిందని చెప్పి కవర్ చేశాడు. అందుకే నేను వద్దని చెప్తున్నాను బాబు అని మా అమ్మ అల్లుడు కోసం తెగ దిగులు పడ్డం మొదలు పెట్టడంతో నేనేం చేయాలో అర్థం కాక తోటమాలి గార్డెన్ లో వాటర్ పెడుతూ ఉండడంతో ఏదైతే అది అయిందని ఆ పైప్ లాక్కొని పొయ్యి మీద గురిపెట్టి కొట్టడంతో నిప్పు ఆరిపోయింది. అంతే. మా సీఎం సార్ కోపంగా రాక్షసి అంటూ నా వెంట పడి నా చేతిలో ఉన్న పైపు లాక్కొని నన్ను తడిపేయడంతో నేను కూడా అతని వెంట పడ్డాను. ఆ పైప్ పట్టుకుని అలాగే పరిగెత్తుతూ ఇంటికి మరొక వైపు వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ పైప్ లాక్కోవడానికి ట్రై చేశాను, కానీ ఆ హడావిడిలో ఇద్దరం నీళ్ల తడికి కాలు జారి కింద పడేసరికి నేను మా సీఎం సార్ బురదలో పడ్డాం. టీవీల్లో, సినిమాల్లో, హాలీవుడ్ మూవీస్ లో చూపించినట్టు పైనుంచి నీళ్లు పడుతుంటే హీరో చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు. అలా అనిపించడంతో కళ్ళు కొట్టకుండా చూస్తూ ఉంటే నా వైపు చూస్తూ ఉన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.